పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను అనిత పరిశీలించారు. బాధితులతో హోంమంత్రి మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వంగలపూడి అనిత. పక్కా ప్రణాళికతో ఈరోజు మేము మోంతా తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని నేపథ్యంలో ఈ రోజు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్ గా రిస్టోరేషన్స్ చేయడానికి కానీ గ్రామస్తులు కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం ప్రాణ నష్టం కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 ప్రాణాలు కోల్పోవడం కూడా మనకందరికీ తెలుసు. అది కూడా బాధాకరం. ఇటు పరిస్థితుల్లో అది కూడా జరగకూడదన్న నేపథ్యంలోనే ఉన్నాం. కానీ అది కూడా ఒక దురదృష్టం. అదేవిధంగా క్యాటిల్ లాస్ కూడా మినిమైజ్ చేసాం. అదేవిధంగా ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేసాం. అయితే ఇక్కడ మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల అగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండి అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు. నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొక్కడ బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. రైట్. పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభావితమైనటువంటి ప్రాంతాలని ఆమె పరిశీలించారు. డైరెక్ట్గా ఆమె అంటే వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఎంత నష్టం జరిగిందని చెప్పేసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఏ ఏరియాలను పరిశీలించారు? ఇక్కడ బాధితులకి ఎలాంటి హామీలు ఇచ్చారు? రైట్ రవి, చూసుకుంటే ఏదైతే మొంతా తుఫాను ప్రభావంతో పూర్తిగా కూడా పంట నష్టానికి వాటిల్లినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇటు పాయకరావుపేట నియోజకవర్గం కావచ్చు, యలమంచిలి నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం వరద నీరు కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి పంట అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే వరిచేలన్నీ కూడా పంట కాలంలోనే కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యలమంచిలి నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రాంబెల్ పరిధిలో ఉన్నటువంటి వైలోవాకు సంబంధించిన గ్రామం ఏదైతే ఉందో అక్కడ శారదా నదికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా గండి పడినటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. అయితే ఈరోజు 2 ప్రాంతాల్లో కూడా అటు పాయకరావుపేట నియోజకవర్గంతో పాటు ఇటు యలమంచిలి 2 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అయితే పర్యటించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆమె అయితే పర్యటించి అక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనం చూసుకుంటే ప్రస్తుతం రాంబెల్లికి సంబంధించినటువంటి వైలోవా గ్రామంలోనే ఇక్కడ చూసుకుంటే శారదా నదికి పెద్ద ఎత్తున కూడా వరద నీరు తాకిడి పోటెత్తడంతో ఈ ప్రాంతంలోనే గండి అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామానికి ఆనుకొని గండి పడడంతో అటువైపు ఉన్నటువంటి నదికి అటువైపు ఏదైతే వైలోవా గ్రామం ఏదైతే ఉందో వైలోవా గ్రామంలో కూడా పూర్తిగా అక్కడ వరద నీరు అయితే చేరుకున్న పరిస్థితి కనిపించింది. అయితే రెండో వైపు గండి పడడంతోనే ఆ గ్రామానికి పూర్తిగా వరద ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఆ గ్రామం నిండా కూడా నీరు నిండిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు చాలా క్లియర్ కట్గానే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ పడినటువంటి గండి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా వరద నీరు అంతా కూడా పంట పొలాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్చరీస్ ఏవైతే ఉన్నాయో రొయ్యల చెరువులు, రొయ్యల పెంపకాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా కూడా వెళ్ళినటువంటి దృశ్యాలన్నీ మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే గండి పడినటువంటి ప్రదేశంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలను కూడా మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అనకాపల్లి జిల్లా పైన పడిన పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పంట నష్టానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉంటుందని రైతులకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు.